ఆశీర్వాదాలు కొట్టివేయడానికి తన తల్లి అతన్ని ప్రేరేపించగా యాట మాంసం అని చెప్పి ఇంట్లోనే మాంసం వండి తన తండ్రికి వడ్డించి ఆరగించిన తర్వాత ఇక్కడ ఇసాకు యాకోబును దీవించే విధానం ఇది. ఆ దీవెన అతని దగ్గరికి పిలిచి ముద్దు పెట్టుకున్నప్పుడు ఒక మాట అంటున్నాడు, నిజంగా ఏశావువేనా అని అంటే పరిస్థితులను గొంతుని చూస్తే యాకోబులాగా ఉన్నావు, కానీ నీ యొక్క బాడీ లాంగ్వేజ్ అంతా ఏశావులాగే ఉన్నావు అనుకుని ఈయన దీవిస్తున్నాడు. అంటే ఎవరిని దీవిస్తున్నాడండి? ఆయన మైండ్లో ఎవరిని దీవిస్తున్నాడు? ఎవరిని దీవించాలనుకున్నాడు? కానీ ఎవరికి దీవెన రావాలనుకుంటున్నాడు? అక్కడ యాకోబు రావాలనుకుంటున్నాడు. అయితే ఒకసారి ఆలోచించండి, యాకోబు దొంగతనంగా ఈ ఆశీర్వాదాలన్నిటినీ తన తండ్రి దగ్గర నుండి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతనికి అవి అప్లై అయినాయా? ఆ ఆశీర్వాదాలు దొంగతనంగా తీసుకున్న వెంటనే దాస్య గృహంలోకి వెళ్ళిపోయినాడు, బానిసత్వం కిందికి వెళ్ళిపోయినాడు. 21 సంవత్సరాలు మామ కింద ఏం చేయడానికి పోయినాడు? దాసం అంటే ఊడిగం చేయడానికి వెళ్ళాడని అన్నాడు నిజంగా చెప్పాలంటే. మరి తల్లి నిర్ణయం కరెక్టే అంటారా? సో మన నిర్ణయాలు కూడా కొన్నిసార్లు మనం ఆలోచిస్తుంటాం. నేను నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఇట్లనే దీవించుదేవా, ఇట్లనే ఆశీర్వదించని మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనం ముందరికి వెళ్తాం. అంటే మన పోయి మనమే తవ్వుకుంటాం కదా. అట్లా యాకోబు కూడా తల్లి చెప్పిందని తన పోయి తనే తవ్వుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడ చూడండి, మా దేవుని చిత్తం చేయాలి అని అంటున్నప్పుడు తల్లి ఉద్దేశమా తండ్రి ఉద్దేశమా కాదు, దేవుని యొక్క ఉద్దేశమే మనకు బలపరచబడాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టే మనం చేయగలగాలి. అది న్యూ టెస్టమెంట్ మనకు నేర్పించేది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా యొక్క ఉద్దేశము అనేది యేసు ప్రభు స్పష్టంగా చూపిస్తాడు. ఎక్కడ అంటే మరియా వచ్చాయా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదైనా అద్భుతం చేయంటే నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. అంటే అక్కడ తల్లి అంటే రెస్పెక్ట్ లేదనా, ప్రేమ లేదనా? కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను పంపబడిన వ్యక్తిని అని ఒక వివేచన జ్ఞానం కలిగిన వాడుగా యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు దైవికమైన కృపను బట్టి, దైవికమైన ప్రేమను బట్టి ఈరోజు ఉదయకాలం నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం ఇర్మియా ఎహెచ్కేల్లో ఉంటుంది. ప్రజలందరూ 34వ అధ్యాయంలో ప్రజలందరూ చెడిపోతుంటే యాజకులు మాత్రము కుక్కల వలె ఉన్నారు, దీవెన విడుదల చేయలేని వారుగా ఉన్నారు, వారు అటు ఇటు చెదిరిపోవడానికి వీరు కారకులుగా ఉన్నారు అనే ఒక వచనమును నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభా ఈ లెక్కలో నన్ను ఉండనివ్వద్దు. హెచ్చరికలు ఉండాలి, జ్ఞానం ఉండాలి, దేవుని వైపు నడిపించగలిగే కృప ఉండాలి. ఒక సేవకుడు నాతో అన్నాడు, మరి ఇతర దేశాలలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారో అలా మరి సేవకుని కూడా రెస్పెక్ట్ ఇస్తారు అని అన్నారు. సేవకునికి రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను కాదన్నాను. సేవకుడు యొక్క రూపము దేవుని యొక్క రూపంలాగా మనము యాక్సెప్ట్ చేయాలి, నేను కాదన్నాను. అయితే దేవుడి స్థానాన్ని సేవకుడికి ఎప్పుడు ఇవ్వకూడదు. దేవుడు దేవుడే, సేవకుడు సేవకుడే. సేవకుడు కదా అని మొత్తానికి సబ్మిషన్ చేసుకోకూడదు. అయితే ఇక్కడ మోషే యెహోషువల విషయం వస్తే మోషేతో పాటు యెహోషువ కూడా 40 రోజులు రాత్రులు పగులు మోషే వెంటనే ఉన్నాడు, మోషేకి పరిచయం చేస్తున్నాడు. ఏలియాని చూస్తే ఏలియా కదా, ఎలీషా కూడా అలాగే ఉన్నారు. అయితే సేవకుడికి ఎంత నమ్మకంగా ఉన్నారో అంత నమ్మకంగా దేవుడి దగ్గర ఉన్నారు. అది ఏమంటే చరిత్ర మనం దాన్ని చూడడం లేదు. ఇప్పుడు సేవకుడికి నమ్మకంగా ఉండకపోతే ఏం జరుగుతుంది అంటే, నమ్మకంగా ఉండకపోతే శాపం మన వెంట వెంబడిస్తుంది. అయితే దేవుడి యొక్క విశ్వాసాన్ని బట్టి, దేవుడికి లోబడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎవరిని ఏ సేవకుల కింద పెట్టినారో వాళ్ళ దగ్గర మీరు నమ్మకంగా ఉండగలిగితే అద్భుతమైన 200 అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేస్తాడు. అందుకే ఏ సేవకుడు అంటున్నాడు, ఏలియా ఒకటే కాదు ఎలీషాకి 200 ఆత్మ ఇచ్చింది అన్నట్టుగా నాకంటే మరి గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని అన్నాడు. హల్లెలూయా. మరి ఏసే కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన ఆత్మ నడిపింపు మనకుంది. ఇప్పుడు అంటే మొదటి ఆదాము కోల్పోయిన ఆ ఆత్మ ప్రత్యక్షతలు మరలా యేసు ప్రభు కడపటి ఆదాముగా వచ్చిన తర్వాత మనం పొందుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు
దీవెనలు పొందుకోవాలని తల్లి మాట విని పోతున్నప్పటికీ కూడా వీరి జీవితాలలో వీరి యాజకుడు ఎవరండి? ఇప్పుడు తన తండ్రిని మోసం చేయడం వలన ఏమొచ్చింది అతనికి? 3 సార్లు మోసపోవాల్సి వచ్చింది. ఒకసారి తండ్రిని మోసం చేయడాన్ని బట్టి 3 సార్లు, ఒకసారి అన్నని మోసం చేస్తున్నాడు, ఒకసారి తండ్రిని మోసం చేస్తున్నాడు, మరి ఇంకొకసారి అయితే ముమ్మారు అతడు మోసం చేస్తే ఇతను కూడా ముమ్మారు మోసం చేయబడడం జరిగింది. సో ఎక్కడ అంటే లాబాను భార్య దగ్గర మోసం చేసినాడు. చిన్న కూతురు అడిగితే పెద్ద కూతురు నుంచి చేసినాడు. తర్వాత జీతంల దగ్గర మోసం చేసినాడు. అది పక్కకు పెట్టేస్తే కుమారులు తన కుమారుడు చనిపోయినాడు అనేసి మోసం చేస్తాడు కదా. తర్వాత భార్య నేనేం తెచ్చుకోలేదు నా తండ్రి ఇంటి దగ్గర నుండి అని ఆమె అతన్ని ప్రేమను మోసం చేస్తుంది. అక్కడ ఆయనకు తెలియకుండానే ఎవరైతే నీ ఇంటి దేవుడిని తెచ్చుకున్నారో వాళ్ళు చావుకు అర్హులు అని ఒక వచనాలు ఉంటారు. అయితే ఈమె స్పష్టంగా అతనితో యథార్థంగా ఉండగలిగితే అవునా ఆ ప్రేమకు అర్హురాలుగా ఉండేది. కానీ దేవుడి చిత్తంలో నిజంగా ఆయనకు భార్యగా ఏర్పాటు చేయాలనుకుంది ఎవరిని అంటే లేయానే సంతోషానికి అర్హురాలుగా, ఘనతకు అర్హురాలుగా దేవుని చిత్తంలో ఉత్తమమైన భార్యగా యాకోబు నిమిత్తం ఏర్పాటు చేయబడడం జరిగింది. కానీ యాకోబు ఇష్టపడింది ఎవరిని? రాహేలు. మరి రాహేలు నమ్మకంగా చివరి వరకు ఉండగలిగిందా అంటే దేవుని వైపు తిరగలేని ఒక అవిశ్వాసిగా ఆయన శాపాన్ని కొని తెచ్చుకొని చనిపోవాల్సిన పరిస్థితి. అంటే దీర్ఘాయువు లేకుండా పిల్లల్ని తను పెంచకుండా చనిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే ఫైనల్గా ఇక్కడ యాకోబు ఆశించినాడు, కానీ యాకోబు యొక్క ఆశీర్వచనాలు దేవుడి దగ్గర నుండి రావాలి. అర్థమవుతుందా? దేవుడు దీవించాలనుకున్నారు, కానీ తల్లి ద్వారా తల్లి చిత్త ప్రకారం నన్ను దీవించగలడు దేవుడు అని అనుకోకూడదు. అర్థమవుతుందా అండి? మరి యాకోబు దృష్టాంతాన్ని ఎందుకు రాయడం జరిగింది అంటే మనము కూడా రైట్ వేలో వెళ్ళి దీవెనలు పొందుకోవాలి, రాంగ్ వేలో కాదు. ఊరికినే నటించి దీవెనలు పొందుకోలేము, నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అక్కడ ఆయన అంటున్నాడు, ముద్దు పెట్టుకొని వెంటనే నా కుమారుని యొక్క సువాసన ఎలా ఉందంట? చేని సువాసన లాగా. ఈ వాసన ఎవరు చూపించగలిగినానంటే మళ్ళా తండ్రి అయిన దేవుడు అతని యొక్క వాసన చూపించాలనుకుంటున్నాడు. ఇది వేరే సబ్జెక్ట్ ఇక్కడ నుండి మరి కొంచెం ధ్యానిద్దాం. సో నా యొక్క కుమారుని యొక్క వాసన ఎలా ఉందంట? చేనికి సువాసన ఉంటుందా? ఏ వాసన ఉంటుంది చెప్పండి? అదే కొంచెం ధైర్యంగా చెప్పండి, నో ప్రాబ్లం. నేనేం తను ఒక్కొక్క చేనికి ఒక్కొక్క వాసన ఉంటుంది. బుడ్డల చేనికి బుడ్డల వాసన ఉంటుంది, అవునా? ఇక బియ్యం చేనికి బియ్యం వాసన ఉంటుంది, జొన్నల చేనికి జొన్నల సువాసన కదా. సో ఇలా ఒక్కొక్క చెట్టు లేదంటే ధాన్యాన్ని బట్టి ఆ సువాసన వెదజల్లుతుంది. ఉత్త గడ్డి దగ్గరికి పోండి, గడ్డి దగ్గర కూడా గడ్డి వాసన ఉంటుంది. మన వేప చెట్టు కింద కూర్చొని దానికి గాలిని పిలిస్తే ఆరోగ్యం అని అంటారు. అంటే దానికి సపరేట్ వాసన ఉంది కదా. కానుగ చెట్టు కింద కూర్చుంటే కానుగ వాసన వస్తుంది, అంటే దానికి ఒక సపరేట్ వాసన ఉంది కదా. అలా నీకు నాకు ఒక వాసన ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయ్యాలకి సువాసన ఉండదు, దుర్వాసన ఉంటుంది. దయ్యాలు కూడా ఒక్కొక్క పడిపోయిన దేవదూతకి ఒక వాసన ఉంటుంది. పాపిష్టి జనాంగం లాగా సర్పసంతానం లాగా చనిపోతే వాళ్ళకు ఒక వాసన ఉంటుంది. సో రకరకాల వాసనలతో మనము ఉంటాం. ఒకరోజు స్నానం చేయకపోతే ఏముంటుందండి? మన దగ్గర ఏముంటుంది? చెమట వాసన ఉంటుంది. అయితే రోజు పాపం కడుక్కోకపోతే కూడా అదే వాసన ఉంటుంది. పాపం వలన వచ్చే జీతము మరణం. ఆత్మ ఉజ్జీవాన్ని పొందుకోదు. ఆత్మ ప్రత్యక్షతలను మనం కలిగి ఉండలేకపోతున్నాం. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను మనము చూడలేకపోతున్నాం. కానీ ఈ రోజు నుండి దేవుడు కోరే సువాసన మనకు అనుగ్రహించబడునుగాక. దేవుడు అందించే సువాసన మన జీవితాలలో ఉండునుగాక. యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది అంటున్నాడు.
యెహోవా దీవించిన చేని సువాసన వలె నా కుమారుని యొక్క వాసన ఉంది అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆల్రెడీ యెహోవానే ఇతన్ని దీవించినాడు అని చెప్తున్నాడు వాసన చూసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మనము కూడా దేవుని చేత దీవించబడిన వారంగా, ఆశీర్వదించబడిన వారంగా, అద్భుతమైన నడిపింపు కలిగిన వారంగా ఉండాలి. దయ్యం మన రాకని గుర్తుపట్టగలిగే సువాసన మనం ధరించిన వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క జ్ఞానాన్ని మనము బేరీజు వేయలేము. మనకు ఒక స్టార్ ఉంటుందని, మనకు ఒక సింహాసనం ఉంటుందని, దాని ప్రకారం మనం జీవించాలని మనకు దేవుడు తెలియపరుస్తాడు. అయితే ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించగలిగితే మన జీవితంలో అట్టి ఆశీర్వాదాలను మనము చూడగలుగుతాం. హల్లెలూయా. మరి ఇసాకు మీద ఉంటున్న ఆశీర్వాదం ఏంటి అంటే, ఆదికాండము 26:12 ఇసాకు ఆ దేశమందున వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఇసాకును దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు కనుక అతను వేసిన విత్తనము 100 ఫలముగా పొందగలిగాడు. మరి మనం కూడా విత్తనం వేసే వారంగా ఉన్నాం. ఇసాకు భూమి మీద వేసిన విత్తనాన్ని గురించి అక్కడ చెప్తున్నారు. కానీ ఇసాకు విత్తనము ఎలాంటి విత్తనం అంటే అనుదినము దేవుడి దగ్గరికి వెళ్ళి సమయాన్ని గడిపే విత్తనం కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విత్తనము సెలెక్టెడ్ కాబట్టి ఆయన చేయ ప్రతి పనిలో కూడా దేవుడు తోడైంది నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో కూడా మనం దేవుని మెప్పు పొందు వారముగా ఉండాలి. ఆమేన్. వచనముల చేత మనకి ప్రకాశమైన మహిమను స్వతంత్రింప చేసుకోవడానికి కావాల్సిన ఆయన మహిమ మన మీద కుమ్మరింపజేస్తాడు. సో ఆయన మహిమను కుమ్మరింప చేస్తున్నందు వలన అది పదును చేయబడి చిన్న మొలకగా వస్తుందంట. అంటే 3 రోజులు లోపలికి ఇత్తనం ఎలా పోతుందో అలాగే మన ఆత్మీయ స్థితి కూడా, మన శరీరం, మన ఆలోచన, మన జ్ఞానం అంతా ప్రభుతో నింపుకోవడానికి కావాల్సిన సమయం వెచ్చించడానికి మనము దేవుడికి సమయం ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితాలను ఉజ్జీవంతో నడిపిస్తాడు. హల్లెలూయా. ఉత్సాహకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా లేత మొక్క వలె కాకుండా మహావృక్షం అవటం కావాల్సిన కృపను ఆయన విడుదల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఇప్పుడు ఆ మర్మంను వాటికి తెలియపరచాడు. సో చేని సువాసన అనేది మనకి ఎట్లా వస్తుందంటే దేవుడు మనలో ఉన్న వాసన. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క జ్ఞానము నీలో నింపుకున్న వాసన. హల్లెలూయా. అదిగోండి, మరి 40 రోజులు ఇజ్రాయేలీలు నడుస్తూనే ఉన్నారు. వాళ్ళ చక్కాలు మాయలేదు, చినగలేదు, వాళ్ళ కాలు వాయలేదు, వాళ్ళ చెప్పుల వానలు తెగిపోలేదు, వాళ్ళకి దుర్వాసన రాలేదు. అంటే ఇది ఎవరు ఇవ్వగలరు అతీతమైన శక్తిని? దేవుడే ఇవ్వగలరు. ఆది అపోస్తుల నీళ్ళలో అద్భుతాలు జరిగినాయి అని రాయబడింది. అంటే వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడాన్ని బట్టి వారి యొక్క నీడ ఎవరు అయిపోయినారండి? దేవుని నీడగా మారిపోయింది. సో ఈరోజు మహిమ యొక్క నిరీక్షణ ఏంటి? మన జీవితంలో దేవుడు మహిమై బ్రతకాలని మన గురించి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ మహిమ అంటే ఏంటి అంటే మన జీవితంలో దేవుని నింపుకోవడం. యేసుప్రభుని నింపుకోవడం అంటే ఏంటి? మళ్ళా యోహాను సువార్త 1:1 ప్రకారం ఆయన వాక్కులను నింపుకోవడము. ఆమేన్. వాక్యం ఎంతగా నింపుకుంటావో అంత మహిమ నీకు అభివృద్ధి అవుతుంది. నీ మీద ఉన్న మహిమను బట్టి నీకు ప్రత్యక్షత మనస్సు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ప్రత్యక్షత మనస్సు నీకు ఏం చేసేదంటే ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని నువ్వు అనలైజ్ చేయగలుగుతావు, రికగ్నైజ్ చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు దేవుడు దర్శనాలు ఇస్తాడు. నేను కూడా కొన్నిసార్లు కళలను కరెక్ట్ ఇంటర్ప్రిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నష్టపోయినాను. కానీ కళల ఇంటర్ప్రిటేషన్ దేవుడు మనకి చూపిస్తున్నప్పుడు ఇది ఇలానేమో, ఇది అలానేమో అని మనము మన యొక్క శారీరకంగా ఆలోచిస్తే చాలా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దాని ఫైనల్ థీమ్ ఏం చూపించినాడు కళలో, ఆ ఫైనల్ థీమ్ని బట్టి మనం ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి. దాన్ని ఎక్కువగా మనం టంగ్స్లో మాట్లాడుతున్నప్పుడు
దేవుడు నెమ్మదిగా ఆ స్పష్టత, ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడి యొక్క చిత్తం నెరవేర్చబడాలి, కానీ మన చిత్తం కాదు. మరి మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పుడు మనలో చెప్పాలి, నాలో మా దేవుని యొక్క నివాసానికి కావాల్సిన స్థలం ఉంది. కాబట్టి దేవుని యొక్క మహిమను ధరించగలిగే హక్కుదారుడిని నేను అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. హక్కుదారురాలిగా మనం ఉన్నామంటే ఆయన స్వాస్యము మనకు ఇవ్వబడింది. ఆమేన్. ఇప్పుడు యోసేపుని దీవించిన ఇసాకుని బట్టి ఎంత సంతోషిస్తున్నామో, మరి ఇక్కడ ఎలీషా దీవించిన విధానాన్ని బట్టి అబ్బా మనల్ని కూడా అట్లా దీవించాలని ఎంత ఆశపడుతున్నామో, అంతకంటే ఎక్కువగా మన ప్రభువే మనల్ని మహిమగా మార్చాలని ఆశిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మహిమ యొక్క నిరీక్షణ అయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నిరీక్షణ ఏంటంటే నా పోలికను చూపించాలి. మీరు ఈ లోకంలో ఎలా బ్రతకాలనుకుంటున్నారు దేవుడు? ఈ లోకంలో మనల్ని ఎలా జీవించాలనుకుంటున్నాడు దేవుడు అంటే ఆయన మహిమ పాత్రలుగా జీవించాలనుకుంటున్నాడు. పోకిరి వాళ్ళలాగా, తాగుబోతులాగా, తిరుగుబాతులాగా క్యాజువల్ లైఫ్ జీవించి దుఃఖపడే జీవితం జీవించాలని కోరుకోవడం లేదు. ఎగ్జాక్ట్గా ఇదిగో నా రిప్రజెంటేషన్, నా కుమారుడు, నా కుమార్తె అని చూపించడానికి కావాల్సిన అర్హమైన పాత్రలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. అందుకే మనల్ని నమ్మినాడు కాబట్టి మనల్ని ముద్రించినాడు. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్దామా, నేను ఆయన మహిమకు పాత్రురాలిని అయినాను, ఆయన మహిమ నాలో నివసించడానికి స్థలం ఉంది అని. ఆమేన్, హల్లెలూయా. ఎవరిలో నివసిస్తున్నాడండి దేవుడు? ఎవరిని హెచ్చించాలనుకుంటున్నాడండి దేవుడు? ఆమేన్. దేవుడు మిమ్మల్ని హెచ్చించిన గాక. మరి ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దామండి. ఫిలిప్పు 3:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఒకసారి చదువుమా. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎవరి శరీరాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆయన? ఆయన యొక్క నిరీక్షణ ఏంటంటే నువ్వు మహిమగా మార్చబడాలి, నువ్వు సువాసనగా మార్చబడాలి, నువ్వు వాక్యం నింపబడిన పాత్రగా ఉండాలి. నీవు తప్ప ఇక దేవుడికి వేరే వాళ్ళు లేరు అనేటట్టుగా నేను బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడికి హెప్సిబాగా మనం మారిపోవాలి, ఆయనకి ఇష్టరాలుగా మారిపోవాలి. రాకడ అతి సమీపంగా అది. చూడండి, ఎర్రని పెయ్య ఆల్రెడీ ప్రాక్టికల్గా ఒక ఎర్రని పెయ్య బలి ఇవ్వడం జరిగిందంట యెరూషలేములో. కానీ రియల్ పెయ్యనైతే బలి ఇవ్వలేదు. అయితే రియల్గా ఒక్క వెంట్రుక కూడా నల్లగా లేకుండా, తెల్లగా లేకుండా సంపూర్ణ ఎర్రగా ఉన్న పెయ్య దొరకాలంటే దొరికిందా లేదా? పశువులలోనే ఒక దాన్ని ఏర్పాటు చేస్తే మరి ఆయన కోసం సంపూర్ణంగా నిలబడే వ్యక్తి వెతుకుతున్నాడా లేదా దేవుడు? అది నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు అని, నువ్వెందుకు ఆలోచించకూడదు అని దేవుడు ఈరోజు క్వశ్చన్ వేస్తున్నాడు. కాబట్టి మహిమ నిరీక్షణ ఆయన పాత్రగా నేను ఆయన కోసం నిలబడుదును గాక అని చెప్దాం. ఆమేన్. అవును, ఆయన మీ బలహీనమైన శరీరాలను ఘనమైన శరీరాలుగా మార్చాలనుకుంటు తన మహిమ గల శరీరంకు సమరూపం గలదానిగా మార్చునంటున్నాడు. తన మహిమ శరీరానికి ఈక్వల్గా మనం ఉండాలి అని అంటున్నాడు. జీసస్ ఈక్వల్ టు హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈక్వల్ టు మనం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుని చూపించి అంటే నన్ను అరగవా సీమోను అని చెప్పినట్టుగా మనం కూడా తండ్రిని చూపించాలి. సీమోను అడిగితే, ఫిలిప్ అడిగితే నన్ను అరగవా ఫిలిప్పు, నా ఇంటి తండ్రి నేను ఏకమైనాము అన్నాడు. అలా వచ్చి ఎవరైనా అవిశ్వాసి వచ్చి మీ జీసస్ని నాకు చూపిస్తావా అంటే నన్ను చూడడం లేదా అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో మీరు బాయ్స్ అని అంటే బాయ్స్లో ఉంటాడు దేవుడు, అయ్యో మీరు గర్ల్స్ అంటే గర్ల్స్లో ఉంటాడు. ఎందుకంటే ఏమంటుంది వాక్యము? అబోధైన సాతాను లోకంలో ఉన్నాడు, కానీ నీలో ఉన్నవాడు ఎవరు ఉన్నాడు? మనలో పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు ఎవరు?
పరిశుద్ధుడు యేసు ప్రభువు. కాబట్టి ఆయన నాలో నీలో ఉన్నాడు. యేసు యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ కదండి. మరి ఈరోజు మన జీవితంలో మనము స్త్రీలమనో లేకపోతే పురుషులమనో అతిశయపడడానికి వీల్లేదు. కానీ అతిశయించేవాడు యెహోవా యందే అతిశయించాలి. ఈ ఘట్టాన్ని, ఈ బలహీనమైన ఘట్టాన్ని నిన్ను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు అని మనం దేవుని స్తుతించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ హృదయాన్ని అంగీకరించినట్టుగా ఈ నోటిని ఆయన నోరుగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ చేతిని ఆయన చేతిగా మార్చేస్తున్నాడు. ఈ వస్త్రాలు ఆయన వస్త్రాలుగా, సువాసన వచ్చే వస్త్రాలుగా మార్చేస్తున్నాడు. ఈ వస్త్రాలను తాకినప్పుడు ఇతరులకు స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవుని అడగాలి, దేవా ఈ వస్త్రాలను అభిషేకించు, నన్ను అభిషేకించిన మహిమ ఈ వస్త్రాలలో కూడా ఉండును కాక అనేసి ఎవరినైనా మనం పిలిచి ఒకసారి నా ప్రెసెన్స్ దే నీడ్ టు ఫీల్ కదా. మరి సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మన జీవితాలను మహిమగా మార్చునుగాక. మనకి ఎవరికైనా మనం పాత వస్త్రాలు ఇస్తే కూడా వాళ్ళకి మంచి జరగాలి. ఎందుకు తెలుసా? మీ అభిషేకం ఆ వస్త్రాలు క్యారీ చేస్తాయి. మీకు తెలుసా? నమ్ముతారా మీ వస్త్రాలలో మీ మహిమ ఉంటుందని? తెలుసా? వస్త్రాలకు చేతబడి చేస్తారు, వాడిన వస్త్రాలను. ఎందుకు? మన సువాసన దానికి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు వాడుతున్న వస్త్రంగా మన శరీరాలు ఉన్నాయే, మరి మనకి వాసన ఉండదా? ప్రభు మహిమ మనలో ఉండదా? ప్రభుకి నిరీక్షణ నెరవేర్చబడే రీతిగా మనం బ్రతకకూడదా? కాబట్టి ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాము. ఎందుకంటే ఆయన మన ఘటములను ఆయన ఘటాలుగా మార్చాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మహిమ గల శరీరముగా మార్చాలనుకుంటున్నాడు. 3:21 కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మహిమలో భాగస్వాములు కావాలనుకుంటున్నాడు. లూకాసు వార్త 9:32 చూద్దాం. ఫాస్ట్గా చూద్దాం. మరి ఇక్కడ రూపాంతరపు కొండ పైన యేసు మహిమను వీరు చూస్తున్నారు. చూడటమే కాదు, మరి పరిశుద్ధులను కూడా చూస్తున్నారు. పరిశుద్ధులు ఎవరు వచ్చినారంటే అక్కడ మోషే, ఏలియా వీళ్ళు చూసినారా అంటే చూడలేదు. కానీ అప్పుడు కూడా ముఖ చిత్రాలు అక్కడ ఉండాలి కదండి. కాబట్టి వాళ్ళ పితరుల గురించి వీళ్ళకి తెలుసు, వీళ్ళకి ఒక అవగాహన ఉంది. మరి అదే రూపంలో వచ్చి యేసయ్య దగ్గర మాట్లాడుతున్నారు. మోషేకొకటి, ఏలియాకొకటి, మీకొకటి పర్ణశాలలు కడతామని వారు ఎరగకయే ఉన్నారు. అంటే ఇక్కడ సాతానుడు పేదోని వాడుకున్నాడు. అంత చీకటి సమయంలో కూడా ఇంత మహిమను చూసిన తర్వాత ఆడు మాట్లాడుతుంది ఏంటంటే ఏలియాకొకటి, నీకొకటి. అంటే ఇక్కడ గుర్తుపట్టింది ఎవరండి? నిజంగా అక్కడ వచ్చింది ఏలియా, ఏలీషా అని ఎవరు గుర్తుపట్టింది? అపవాదైన సాతాను. అపవాదైన సాతాను యొక్క మహిమ శరీరంగా పేతురు కొద్ది క్షణాలు ఉంటున్నాడు. దేవుని యొక్క మహిమ శరీరంగా కొద్ది క్షణాలు ఉంటున్నాడు. అయితే వెంటనే అక్కడ పరలోకపు తండ్రి యొక్క స్వరం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినది మీరు నెరవేర్చండి అని అక్కడ ఒక స్వరం వినిపించడం జరుగుతుంది. అంటే అది చేయడం దేవుని చిత్తం కాదు అని అంటున్నాడు. హల్లెలూయా. అలా మన జీవితంలో కూడా 2 రకాల ఆలోచనలు కలిగి ఉండే వ్యక్తులుగా మనం ఉండకూడదంటే సంపూర్ణంగా వాక్యాన్ని తెలిసిన వారుగా ఉండాలి. ఎందుకంటే పేతురుకి చదువు రాదు. పేతురు దేవుని యందు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగి ఆసక్తి నుండి అత్యాసక్తి వైపు నడవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి వెంటనే దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు, దయ్యం యొక్క స్వరాన్ని వినగలిగే వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే మనం అలా ఉండకూడదు. యోహాను వలె ఎలా ఉండాలి? యోహాను వలె స్థిర హృదయం కలిగిన వారుగా ఉండాలి. యోహాను అక్కడ మాట్లాడినాడా? యాకోబు అక్కడ మాట్లాడినాడా? మాట్లాడలేదు. కానీ దైవికమైన కృపను బట్టి మనము అలాంటి వివేచన జ్ఞానాన్ని కలిగి ఉండే విధంగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మహిమ గల భాగస్వాములుగా మనం ఉండాలనేది దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3:4 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:4. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎందుకు అంటే క్రీస్తుతో పాటు మనము మహిమయందు ప్రత్యక్షత పరచబడగలిగిన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఆయన ఏ చదువు చదువుతున్నాడో అదే ఈక్వల్ చదువు మనకు ఉండాలి. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఎంబీబీఎస్ డాక్టర్నే వెతుకుతాడు. కానీ ఆయన మహిమలో నివసిస్తున్నాడు, పరిశుద్ధత కలిగిన వాడు. సో నువ్వు పరిశుద్ధత కలిగిన వాడుగా ఉండాలి. ఆయన వాక్యమై ఉన్నాడు, నువ్వు వాక్యముగా వాక్యాన్ని నింపుకున్న వాక్యమై ఉండాలి. నువ్వు క్రీస్తుని నింపుకున్న హృదయాన్ని కలిగినందువలన పొందిన మహిమగా మార్చబడాలి.
మట్టి శరీరం మహిమగా మార్చాలి అంటే వాక్య ప్రకారం జీవిస్తూ వాక్య జ్ఞానాన్ని బట్టి నేను మహిమా పాత్రని అనే రోజు మనల్ని మనము కన్ఫెస్ చేసుకోవాలి, ప్రొఫెసైజ్ చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క మహిమ నిన్ను నీ పరిస్థితులను దిగో నింపబోతుండడం మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. నీ గ్రేడ్ ఎట్లా తెలుస్తుంది అంటే నీకు వచ్చిన మార్క్స్ని బట్టి. మార్క్స్ ఎట్లా వస్తాయి? ఊరికనే వస్తాయా అండి? కష్టపడి చదివి రాసిన ప్రజెంటేషన్ని బట్టి వస్తుంది. అలాగే నువ్వు వాక్యాన్ని కష్టపడి అన్వయించుకున్న విధానాన్ని బట్టి, నువ్వు రిలీజ్ చేస్తున్న వర్డ్ పవర్ని బట్టి అపవాదైన సాతాను ఓడిపోయే విధానాన్ని బట్టి, లోకాన్ని నువ్వు ఎంతగా దేవుని రాజ్యంగా మారుస్తున్నావో, నీ జీవితాన్ని ఎంతగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం మహిమ స్వభావంలోనికి రాగలుగుతుంది. అందుకే మనం ఆయన భాగస్వాములుగా ఉంటాము అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 1:18 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18 అని. మరియు మీ మనోనేత్రములు అమితమైన మహత్యం ఎటిదో తెలుసుకునేవారుగా, మరి మన ప్రభువైన క్రీస్తు యొక్క దేవుని మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించును కాక అంటున్నాడు. ఇక్కడ జ్ఞానం లేకైనా ప్రజలు నశించిపోతున్నారు. కానీ నేను ఒక సాధారణమైన బెగ్గర్ లాగానే బ్రతుకుతాను అని అంటాం. ఇమ్ము 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 అని అడుగుతుంటాం జరగలాగా. ఇచ్చేసిన దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవుడి యొక్క మహిమను, తండ్రి యొక్క మహిమను కుమారుడు కలిగి ఉన్నాడు కనుక లాజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి నువ్వు ఆది నుండి నా మొర వింటున్నావని నేను ఎరుగుదును, ఇదిగో ఈ ప్రజల నిమిత్తము నీ వికారమును చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటూ లాజరు బయటికి రా అన్నమాట. అట్లా కాకుండా మోకరించి, అయ్యా తండ్రి నేను నీ కుమారుని ఇక్కడ చాటు చెప్పుకో, ఒకసారి నేను వీళ్ళని అందరినీ నిలబెట్టేసినాను, ఇక్కడ నా మర్యాద తీయకుండా లాజర్ని పిలిస్తే లేపు నువ్వు అని అన్నాడు. లాజర్ విషయంలో నేను బెగ్గర్లాగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా లాజర్ని నువ్వు లేపితే నేను లాజర్ని ప్రేమిస్తున్నానని, నీ కార్యం చేయడానికి వచ్చినానని వీళ్ళందరూ తెలుసుకొని అని అన్నాడా? మరి సేనా దయపడిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలకి ఒక్క దయ్యం ఉండదు, శరీరంలో చాలా దయ్యాలు ఉంటాయని తెలియడానికి అడిగినాడు. ఎవరు నువ్వు? ఎందుకంటే ఫస్ట్ వస్తేనే ఆయన కనబడిస్తేనే అతను దయ్యపడిన వ్యక్తి ఏమంటున్నాడు? దావీదు కుమారుడా. ఏమంట? మా సమయం ఇంకా రాలేదు కదా, ఎందుకు అప్పుడే మమ్మల్ని బంధించడానికి వస్తున్నా అంటే ఈయనకు బంధించగలిగే శక్తి ఉందని వాళ్ళకి తెలుస్తుంది. అయితే అతనిలో ఒకటి కాదు చాలా ఉన్నాయని తెలియపరచడానికి మాత్రమే అక్కడ మాట్లాడించినాడు తప్పటించి ఇంకొక పని కాదు. మీరు ఎవరు అని అంటే మేము సేన అంటే చాలా మంది ఉన్నాము అనేసి. మరి మన శరీరంలో చాలా దయ్యాలు ఉండొచ్చా అంటే ఉంటే అండి. జెలస్ అనేది ఒక దయ్యం, దుఃఖం కలిగి చేసేది ఒక దయ్యం, అవునా? లేజీ బాగా గాఢ నిద్రాత్మ అని అంటాడు. వాళ్ళ మీదకి గాఢ నిద్రాత్మ నాకు కుమ్మరింపజేస్తా అంటాడు యెషయా గ్రంథం. మరి నిద్రపోయే ఆత్మ అనేది మన జీవితంలో ఉందంటే లేదు. తిండిపోతుతనం అనేది ఒక. అయితే ఈరోజు పోయి మీ శరీరంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో లెక్క రాసుకుంటున్నాం. ఒక ఏందాక చర్చకు వస్తే ప్రతి దేవుడు ఉన్నాడన్నా మళ్ళీ దయ్యం అని అంటున్నాం. ఏందాక అంటే ఒకవేళ ఉందేమో పరీక్షించుకోండి అని అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దయ్యం ఉన్నందువల్లనే కదా మనం ముందుకు వదలేమమ్మా. దుఃఖము, అభద్రత భావం, చింత, ఆలస్యము ఇవన్నీ దయాలే అయినప్పుడు జీవితంలో ఉండడానికి వీల్లేదని అది మీరు క్యాన్సిల్ చేయొచ్చు. ఆమేన్. దేవుని మహిమ పాత్రనైనానని మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఆమేన్. దేవుని యొక్క ఉజ్జీవాన్ని రగిలింపచేసే ఒక మార్గమైనాను, దేవుని యొక్క చిత్తంలో పిలుపులో నిలబడే ఒక అవకాశమైనాను అని చెప్పాలి. ఆమేన్. సాతాను వాడుకోవడానికి మనం పాత్రలుగా ఉన్నాం, దేవుడు వాడుకోవడానికి పాత్రలుగా ఉన్నాం. కానీ సాతానికి దొరకకుండా పరిగెత్తడమే ఈ యుద్ధం. హల్లెలూయా. అయితే సాతాను యేసు ప్రభునే వదిలేదా? నన్ను వదులుతాడా? కాబట్టి మన జీవితాలలో అపవాది ఎక్కడైనా ఉన్నాడేమో, దాన్ని ఒకసారి పేపర్లో ఈరోజు కూర్చొని ముఖాముఖి దేవా నువ్వు నాతో మాట్లాడు అనేసి కూర్చొని కొద్ది క్షణాలు క్వైట్ టైం అలా కూర్చొని ఆలోచించండి. ఎక్కడైనా ఎవరినైనా దేశించే గుణం ఉందా నాకు? ఎక్కడైనా నేను అలిగే గుణం ఉందా? ఎక్కడైనా కోపపడే గుణం ఉందా? నేను కూడా దేవులాగా ప్రవర్తించే గుణం ఉందా? డెవిల్ వర్సెస్ జీసస్, అవునా? ఇక్కడ జీసస్ క్వాలిటీస్ ఏమున్నాయో డెవిల్ క్వాలిటీస్ ఏమున్నాయో రాసుకోండి. ఫస్ట్ ఆత్మకార్యాలు, శరీర కార్యాలు.
తర్వాత మీరు వెరిఫై చేసుకోండి. లస్ట్ స్పిరిట్ పనిచేస్తుందా, మనీ స్పిరిట్ పనిచేస్తుందా? సో ఇవన్నీ భావోద్రేకాలన్నీ ఏంటివి? దయ్యాలు. ఒకటి కోపపడుడి కానీ పాపం చేయకుడి అని అన్నాడు. కోపము, దేవుడు కోపపడ్డాడు కానీ దానివల్ల పాపం ఎప్పుడు చేయదు. కానీ మనకు కోపం వస్తే వెంటనే ఏం చేస్తుంటాం తెలుసా? లాగి ఒకటి ఇవ్వాలి ఎదురు కానీ పొయ్యి ఇచ్చి పాడేసి వచ్చేస్తాం. లేకపోతే వ్యంగ్యమైన మాటలు మాట్లాడతాం, లేకపోతే తప్పు దొరికే అవకాశాలున్న పరిస్థితులలోకి మనం వెళ్ళిపోతాం. ఆ కోపం వలన డెసిషన్స్ రాంగ్ వేలో తీసుకొని నశించిపోయే వాళ్ళని అంటున్నాం. కాబట్టి అలా ఉండకూడదంటే మనం ఏం చేయాలా? సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపులోకి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మహిమ యొక్క స్వాస్థ్యము మనం అయినాము. మహిమ సన్నిధి మన జీవితంలో యూదా పత్రిక 1:24 చూడండి. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులంగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు అంటున్నాడు. ఆయన పని ఏంటి? మనలో దోషం ఉండకుండా చేస్తాడండి. ఎందుకు? ఆయన సన్నిధిలో నిలబడటానికి, ఆయన వధువుగా ఉండడానికి. ఆయన చాలా రోజుల నుండి యోసేపు లాగా ఇస్సాకు లాగా ప్రార్థన చేస్తున్నాడు రిబకమ్మ కోసం. అవునా? అబ్రహాము ఎలియాజర్ని పిలిచి, అయ్యా మరి నా యొక్క స్వాస్థ్యంగా ఉంటున్న ఆ ప్రజల్లో నుండే ఒక కన్యకను మీరు తీసుకొని రావాలి అని అంటే, మరి దేవుడు అతనికి సహాయం చేసి ఇస్సాకుకు రిబ్కామని తీసుకొచ్చినాడా లేదా? అలాగే మన పరమ యోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తుకి మనము రిబకాగా ఉండాలి. రిబకాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి తెలుసా? కష్టపడే తత్వం ఉంది, ఎవరో తెలియకపోయినా ఆతిథ్యం ఇవ్వాలనే ఉత్సాహం ఉంది కదండి. మరి ఆమె కష్టపడే తత్వాన్ని బట్టి ఆమె బహుమానాన్ని పొందుకోవడానికి అర్హురాలుగా ఉంది. ఆ జనం ఎవరో తెలియదు, ఆమెను అమ్మేస్తారో లేదో తెలియదు, కానీ ఇద్దరు చెలికత్తలతో తన దేవుని యొక్క మాటను నమ్ముతూ, ఎలియాజర్ మాటను నమ్ముతూ, దేవుడి చిత్తం అదైతే ఇస్సాకు విషయంలో నేను వివాహం చేసుకోవడానికి ఇష్టమే అన్నా అని లాభాన్ని చెప్తాడు. అలా మనం మన పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్నగా ఉండి, నువ్వు పరలోకానికి పోవడానికి ఇష్టం అంటే, ఎందుకు ఇష్టం లేదు, నాకు చాలా ఇష్టం అని చెప్పాలి. హల్లెలూయా. ఇంకా తొందరలో రాబోతున్నాడు కాబట్టి నేను మహిమ శరీరాన్ని ధరించుకోవడానికి చాలా ఇష్టపడుతున్నా అంటే, అయితే కష్టపడి అంటాడు అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా? అని కష్టపడడం అంటే ఏంటి? పరిశుద్ధ జీవితం జీవించడం. అనుదినం ఒక బడ్జెట్ మనం ఎలా వేసుకుంటామో, మనం ఎలా ఈ సంవత్సరము ఈ జీవితము ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ జరగాలని ఒక లెక్క మన హృదయంలో ఉంటుందో, అలాగే ఈరోజు ఎంతగా 24 గంటల్లో ఎంతవరకు దేవునికి నచ్చినట్టుగా జీవించగలిగిన అనుదినము లెక్క వేసుకొని ప్రజెంట్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎంత మహిమను పొందుకుంటున్నాను చూడండి. ఈ లైట్ చాలా వెలుగును ఇస్తుంది. అయితే 0 బల్బ్ అయితే ఇంకా అప్పట్లో ఇంత చిన్న బల్బులు వస్తున్నాయి కదా. ఏవి ఎక్కువ వెలుగునిస్తున్నాయి? సరే, వీధిలోకి పోయినప్పుడు ఈ బల్బులు ఉంటే ఇట్లా తిరిగి చూస్తామా, లేకపోతే చమక్ 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 అని చిన్న చిన్న బల్బులు వేసి చేస్తుంటాము. చిన్న చిన్న క్యాంటీన్స్ ఏమైనా ఉన్నాయనుకో, వాళ్ళు దానిలో ముందర డెకరేట్ చేస్తుంటారు. చిక్ 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 అని ఆడిపోతుంటాయి వెలుగుతుంటాయి. అవిని అలా చూడాలనిపిస్తుంది కదా. మినుగుడు పురుగుల్లాగా మెరుస్తూనే ఉంటాయి టక్కు. అయితే అవి చాలా చిన్నవి, కానీ ఎట్లా ఆకర్షిస్తున్నాయి మనుషులని. ఇంత డూమ్ లైట్ లాగా ఉంది. ఈ లైట్ని మనం క్యాజువల్గా తీసుకురాగా వెళ్ళిపోతాం రోడ్లో. ఆ లైట్ని ఆధారం చేసుకొని వెళ్ళిపోతాం చీకటి లేకుండా. కానీ నిన్ను ఆకర్షించాలంటే ఏముండాలంటే మోర్ పవర్, మోర్ కలర్స్ కదండి. గ్రీన్ లైట్ ఉంటుంది, రెడ్ లైట్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, ఇంకేముంటుంది, బ్లూ ఉంటుంది. ఆ కలర్స్ అన్నీ ఏంటి? ఆశీర్వాదము, అభిషేకము, పరిశుద్ధత, ఇంకా స్వస్థత పొందిన దానిగా, ఇంకా ఏం కలర్స్ ఉంటాయి దాంట్లో? వైట్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్.
మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆ క్యారెక్టర్స్ అన్నీ కలిగి క్రీస్తు యొక్క క్యారెక్టర్స్ నీలో ఉన్నాయని వెలుగుతున్నప్పుడు నువ్వు అనేకులను ఆకర్షిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు మొట్టమొదటి ఎవరిని ఆకర్షించాలి? తండ్రి అయిన దేవుని ద్వారా మనం ఆకర్షితులు అవ్వాలి. కుమారునికి కావలసిన యోగ్యమైన వధువుగా మనం మార్చబడాలి. కాబట్టి అలాంటి మహిమను మనం క్యారీ చేసే ఒక వెలుగుగా మార్చబడాలి. హల్లెలూయా. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వెలుగుగా మార్చబడతాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కలర్స్ ఎన్ని ఉన్నాయంటే 7, కానీ ఎన్ని రకాల కలర్స్గా మార్చగలుగుతాము? చాలా కలర్స్ మార్చగలుగుతాం కదా. థిక్ పింక్ని వైట్ కలర్ కలిపితే ఏమైపోతుంది? లైట్ పింక్ అవుతుంది. థిక్ గ్రీన్ని కొంచెం బ్లాక్ కలిపితే ఏమైపోతుంది? డార్క్ గ్రీన్ అవుతుంది. సో మరి డార్క్ గ్రీన్ కావాలంటే దొరుకుతుందా? దొరకదు. కానీ దాన్ని షేడింగ్స్ మనం యాడ్ చేస్తాం. సో అలాగే నీ ప్రార్థనతో దేవుడితో గడిపే సన్నిధిని బట్టి నీకు స్పిరిచువల్ లెవెల్ ఒక్కొక్కటిగా ఎదుగుతుంది. అందుకే 9 వరాలను మనము ఒక్కొక్క లెవెల్లో మనం పొందుకుంటాం. అన్నీ ఒకేసారి ప్రజెంటేషన్ చూపించలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఫైనల్గా మనం ఏమైనామంటే మహిమ గల సింహాసనం ఎదుట నిలిచే వారమై ఉండాలి. ఆ వెలుగు సింహాసనం యొద్ద పరిశుద్ధులమని ఆయన దేవదూతలకు తీర్పు తీర్చగలిగే అధికారం మనకి ఇవ్వాలి. మత్తయి సువార్త 25:31. మరి ఇక్కడ చూడండి, ఈ లోకపు వెలుగు సింహాసనముల సమస్తం ఆయన సింహాసనం యొక్క మహిమ ముందు వెలవెలబోతున్నాయి అంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఫిలిప్పీలో అంటాడు, అన్ని నామముల కంటే పైనామం కలిగినదంట ఆయన నామం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుని యొక్క నామాన్ని బట్టి మనం నడిపించబడుతున్నాం కనుక మరి ఈ లోకంలోని కుటుంబంలో అందరికంటే హెచ్చుగా నువ్వు హెచ్చించబడుదుగాక. ఈ లోకంలో ఆయనను కలిగిన నీ జీవితము ఫ్లరిష్ అగునుగాక, ఆశీర్వాదకరంగా అందునుగాక. నువ్వు మంచి చేను సువాసనగా మార్చబడుదువుగాక. అపవాది వాసన నీలో ఏమాత్రం ఉండని సంపూర్ణత అనుగ్రహించబడునుగాక. మహిమా ప్రత్యక్షత ముందర ఎత్తబడు గుంపులో ఉండటానికి కావాల్సిన మహిమను ఆ సన్నిధిలో నిలబడగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి తీతు 2:13 చదివి ముగించుకుందామండి. తీతు 2:13. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. మరి మహిమ యొక్క ప్రత్యక్షత ఏంటంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకోగలవు అని ప్రభువు చెప్తున్నాడు. అదేంటంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నాడు. ఏమేమి ఉండాలంట? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే కోపము, ద్వేషము, అసూయ ఇవేమి లేని జీవితము. మనము దేవుడి బుద్ధి కలిగిన వారము ఉండాలి. అలాగే నీతితో కలిగి దేవుని యొక్క నీతి మన నీతిగా ఉండాలి. దేవుని యొక్క భక్తే మన బ్రతుకు అయి ఉండాలి. భక్తి అంటే లవ్. దేవుని ప్రేమించగలిగే హృదయం ఉండాలి. దేవుని యొక్క మనసును గెలవగలిగే ప్రయాస ఉండాలి. ముఖ దర్శనాన్ని పొందుకోవాలి. ఆయనలా మారిపోవాలి. ఆయనతో నడవాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దయ్యంతో స్నేహం చేస్తే దయ్యంలాగా మారిపోతారు. ఆడోళ్ళైనా మొగదయ్యం పట్టినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు పంచంలాగా వాళ్ళ చీరని టై చేస్తుంటారు. స్మోక్ చేస్తున్నట్టు యాక్షన్. అంటే దయ్యానికి ఏ అలవాట్లు ఉన్నాయో వీళ్ళు పరకాయ ప్రవేశం జరిగినందువలన వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. కానీ క్రీస్తుని కలిగిన నువ్వు క్రీస్తు యొక్క పరిశుద్ధతను చూపించగలుగుతున్నావా? క్రీస్తు యొక్క ప్రేమను చూపించగలుగుతున్నావా? క్రీస్తు దీవించినట్టుగా అయితే నువ్వు దీవించగలుగుతున్నావా? లేకంటే నీ నోటి నుండే శాపవచనాలు మరి ఆశీర్వచనాలు వెలువడే ఒక మనిషిగా ఉన్నావా? చాలామంది సేవకులు సైతం లస్ట్ స్పిరిట్ కలిగి నశించిపోతున్నారు. బయటికి ఏమో తెల్లని వస్త్రాలు, లోపల జీవితం ఏమో నల్లని జీవితం. మాటలో, క్రియలో, దృష్టిలో ఎలా ఉండాలి? మరి అలా ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. అందరి దృష్టిలో గొప్ప గొప్ప సేవ చేయొచ్చు,
కానీ అలా కాదు, నమ్మకంగా నువ్వు నేను జీవించగలిగితే ఆయన మహిమ ముందు మనం నిలబడతాం. ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని అంటే యేసుక్రీస్తు మరణించి మృత్యుంజయుడు తిరిగి లేచినాడు కదా. ఏది ప్రత్యక్షత అంటున్నావు నువ్వు అంటే సంపూర్ణత రాలేదు ప్రభువుకి. నువ్వు నేను నిలబడినప్పుడే సంపూర్ణత. ఒక పురుషుడు వివాహం చేసుకుని స్త్రీతో నిలబడినప్పుడే సంపూర్ణత. అలాగే ఈ రెండవ రహస్య రాకడలో ప్రభువుతో పాటు మనం ఎత్తబడి గుంపులో ఉండాలి. ఎలియాజరు మనల్ని తీసుకుపోవడానికి మనల్ని పరీక్షిస్తున్నాడు ఈ లోకానికి వచ్చి. ఎలియాజరు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు పరీక్షిస్తున్నాడు మన జీవితంలో. కంకణము, ముక్కెర, ఇంకా ఏమిచ్చినాడండి? పట్టీలు కదా. పట్టీలు ఎందుకు ఇస్తారంటే విమోచన క్రయధనంగా. కంకణం ఎందుకు ఇస్తారంటే తండ్రికి నీ భర్తకి ఏ అధికారం ఉందో ఆ అధికారం నీకు కూడా ఉందని అర్థం. ముఖ్యంగా ఎందుకు ఇస్తాడంటే నువ్వు ఆయనకి ఇష్టరాలివి అని చెప్పడానికి. సౌందర్యానికి సదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ సౌందర్యాన్ని కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావు. అందుకే నా ప్రభుకు కావలసిన దానవు అనే ఒక గుర్తు ముఖ్యరా. మరి చేతి కంకణం ఏంటంటే నా ప్రభుకి ఎంత అధికారం ఉందో నీకు అంత అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాము. అదిగో కంకణం అనే అర్థము. ఇదిగో పట్టీలు ఎందుకు అంటే ఏమంటారు, వెండి విమోచన క్రయధనంగా సాదృశ్యం ఉంది. కాబట్టి నీ యొక్క పాదములు ఇటు అటు తిరగని పరిశుద్ధ పాదాలుగా ప్రభు కొరకు తీర్మానం చేసుకోవడానికి ఇస్తున్నాము అంటున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధత కొరకు వెండిని ఉపయోగిస్తున్నాను. వెండి ఏ కలర్లో ఉంటుందండి? మహిమ కదా. మహిమ కలర్లో ఉంటుంది, వెలుగుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కాబట్టి దైవికమైన కృపను బట్టి మనము క్రీస్తు యొక్క సంపూర్ణత కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడంట. క్రీస్తు సంపూర్ణత లేదా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళు పరలోకంలో పరదేశంలో ఉన్నారు, పరలోకంలో కాదు. ఆ పరదేశంలో ఉన్న దగ్గర వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇవ్వబడలేదు. 1000 ఏళ్ల పరిపాలన వాళ్ళకి మనం పోకుండా జరగదు. అప్పుడు చెప్దామా, నేను సిద్ధపడిన తర్వాత ప్రభు నన్ను సంపూర్ణతలోకి తీసుకొచ్చిన తర్వాతనే ఆయన రాకడా అంటారు. ఏదో ఒక కాన్ఫిడెన్స్ లేని చెప్తున్నాడు. ఈరోజు రాత్రి వచ్చిన అంటే సస్సర్ మీరు ఎడగబెడితే నువ్వు సిద్ధపడడం ఆయన చిత్తము. అందుకే నీకు ఈ వాక్యం తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు సంపూర్ణతలోకి రావాలనేది ప్రియుడుగా ఆయన కోరిక. ఆయన మన ప్రియుడైతే కొండ మీద కోతినైనా తెచ్చియడం ఆయన ఇష్టం. అవునా? ప్రేమలో ఉన్నప్పుడు నాకు కొండ మీద కోతి కావాలంటే తెచ్చిస్తావా అంటే కోతే కదా డియర్ అంటారు. అవునా? కోతి దానికి పెద్ద కష్టంగా చంద్రమండలంకు పోయి ఏమన్నా కావాలా అని మాట్లాడుకుంటారు కదా. పెళ్ళైన తర్వాత ఎట్లా మాట్లాడతారు? చాలే నీ ముఖానికి పట్టు చీర, నీకు పాలా చీర రాలా అని మాట్లాడుకుంటారు. ఎందుకని? వరల్డ్లీ నేచర్. అవునా? ఆకర్షించడానికి కావాల్సినది ఆ సమయంలో నీవేం కావాలంటే అది చేయడానికి ఇష్టపడతాడు ప్రియుడిగా. కానీ మన యేసయ్య భర్తగా ఉన్నా, ప్రియుడిగా ఉన్నా, సహోదరుడుగా ఉన్నా, యోగ్యుడిగా ఉండి మన ఉద్దేశాలు గుర్తుపరచాలనుకుంటుంది. అయితే ఆయన మోటో ఒకటి, నీవు ఆయనలాగా మారి ఆయన రహస్య రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు చెప్పాలని ఆశపడుతున్నాడు. అనేకమైన ఉద్దేశాలు నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. కాబట్టి అయ్యా నేను నీకా శ్వాసమైనాను, నీ నిరీక్షణ అయినాను, నేను నీ నిబంధనగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నీ మహిమ యొక్క సింహాసనం ఎదుట నీతో కలిసి నిలబడి తీర్పు తీర్చాలి అని కోరుకుంటున్నాను. మరి నీతో కలిసి నేను మహిమ రాజ్యంలో నీ యొక్క సౌందర్యంగా తండ్రి ముందర నిలబడాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నీ మహిమతో నేను జీవించాలని కోరుకుంటున్నాను అంటూ అందరం తీర్మానం తీసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. అయ్యా నీ మహిమ పాత్రగా నన్ను మలిచినందుకు వందనాలు.